వికే సుధీర్ రెడ్డి గారు. అన్నదాతను అక్కున చేర్చుకొని పేదల ఆకలి తీర్చిన కృషివలుడు, విద్యాక్షేత్రంలో విజ్ఞానసుమాలను పూయించిన అక్షర యోధుడు, అన్నా అని పిలిచిన వారికి ఆపన్నహస్తం అందించి అండదండగా నిలిచిన జననాయకుడు, ఆప్యాయంగా పలకరించి అడిగింది లేదనకుండా ఇచ్చిన దానగుణశీలుడు, సమాజ సేవకే జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు వికే సుధీర్ రెడ్డి గారు. ధీరత్వం ఉట్టిపడే స్ఫురద్రూపి, మట్టి బతుకుల్ని మాణిక్యాలుగా మలిచిన మహాశిల్పి, నిర్మలత్వానికి నిలువెత్తు నిదర్శనంగా, నిజాయితీకి ప్రతీకగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తిత్వం. ఆయన వస్త్రధారణే కాదు, మనసు కూడా తెలుపే. పెద్ద చిన్న అనే భేదభావం వారికి లేదు. అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా నేనున్నానని నిలబడిన వ్యక్తి. నిష్కల్మష చిరునవ్వుతో కష్టాలని కూడా మరిచిపోయేలా చేసే బాగున్నావా అనే ఆప్యాయమైన పలకరింపు, కలలో కూడా మరవలేనిది, ఎన్నటికీ మరిచిపోనిది. వికే సుధీర్ రెడ్డి గారు 1946లో ఒక రైతు కుటుంబంలో 3వ సంతానంగా జన్మించారు. తల్లి పద్మావతమ్మ గారు గృహిణి కాగా, తండ్రి నారాయణ రెడ్డి గారు రైతు, హోమియోపతి వైద్యులు. సుధీర్ రెడ్డి గారి విద్యాభ్యాసమంతా చిములవాగుపల్లి, యాడికి, అనంతపూర్, గుంటూరుల్లో సాగింది. చదువు తర్వాత 1972లో వారి వివాహం జరిగింది. వారి భార్య పేరు కూడా పద్మావతమ్మే. వారి అమ్మాయి పేరు వాణి. సుధీర్ రెడ్డి గారు మొదటి నుండి అభ్యుదయ భావాలు కలవారు అవ్వటంతో వారి శ్రీమతిని కూడా ఉన్నత విద్యకై ప్రోత్సహించారు. శక్తికి ప్రతీక స్త్రీ అని, సమాజ ఫలాలు అందరికీ సమానమేనని, ప్రగతి పథంలో ప్రతి ఆడబిడ్డ పురోగమించాలని ఎందరెందరినో వెన్నుతట్టారు. అలా వారు చేయూతనందించిన వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. సమాజం నాకేమిచ్చిందని కాకుండా నేను సమాజానికి ఏమిచ్చాననే వారి దృక్పథం సమాజం పట్ల వారి నిబద్ధతకు తార్కాణం. వారి చిన్నాన్న వికే ఆదినారాయణ రెడ్డి గారు సిపిఐ పార్టీ తరఫున గుత్తి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రజాసేవ చేశారు. అన్న వెంకటరామిరెడ్డి గారు కమ్యూనిస్టు, రైతు నాయకుడిగా ప్రజలకు సేవలందించారు. ఇక కూతురు వాణిని ఉన్నత విద్యాభ్యాసం ముగిసిన తర్వాత గజ్జల రఘునాథరెడ్డి గారికిచ్చి వివాహం చేయటం జరిగింది. వారు వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. సుధీర్ రెడ్డి గారు ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్గా తీరిక లేకుండా ఉన్న సమయంలో తన అల్లుడు రఘునాథరెడ్డి గారు గుత్తిలో ఇంజనీరింగ్ కళాశాలను నిర్మింప తలపెట్టాలనుకున్న ఆలోచనను పంచుకున్నప్పుడు తన వ్యాపకాలన్నీ పక్కనబెట్టి ఈ కళాశాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అదే ఉన్నత విద్యా ప్రమాణాలతో ఆయన నడుపుతున్న గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. చాళుక్య రాజులు, విజయనగర రాజుల కాలంలో వైభవోపేతంగా వెలిగి ఘనమైన చరిత్ర కలిగి కన్నడ, సంస్కృత భాషలలో ఉత్తమ సాహిత్యం వెలసిల్లిన గుత్తి కోటకు అలాంటి విజ్ఞాన చరిత్రను మరలా పునరావృతమయ్యేలా చేసింది, పేద విద్యార్థుల పాలిట కల్పతరువులా నిలిచింది మన గేట్స్ విద్యా సంస్థ. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరంగా శ్రమించారు వారు. చదువుకోవటానికి కష్టపడుతున్న విద్యార్థులను చదివించాలని తాపత్రయపడ్డారు. అదే క్రమంలో గేట్స్ను అధునాతన సదుపాయాలతో, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో, నేటి తరపు సాంకేతికతతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉద్యోగ మేళాలు నిర్వహించి చక్కటి అవకాశాలు కల్పించి ఎందరెందరో జీవితాలకి పూలబాట వేశారు. ఆయన ఆధ్వర్యంలో గేట్స్ మన రతనాల రాయలసీమలోనే మంచి ఇంజనీరింగ్ కళాశాలగా పేరుగాంచింది. ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉండటం ఈ ప్రాంతానికే గర్వకారణం. గేట్స్ అంటే క్రమశిక్షణ, గేట్స్ అంటే విలువలతో కూడిన విద్య, గేట్స్ అంటే అవకాశాల నిధి, గేట్స్ అంటే సేవ. అది సుధీర్ రెడ్డి గారు, పద్మావతమ్మ గార్ల అమితమైన కృషి వల్లనే సాధ్యమైంది. సాధనాత్ సాధ్యతే సర్వం అన్న సూక్తిని నిజం చేసి చూపారు. గేట్స్ అనేది లాభాపేక్షతో పెట్టిన సంస్థ కాదు. మన ఊరు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలి అన్న సత్సంకల్పంతో ప్రారంభించిన సంస్థ గేట్స్. గత 24 సంవత్సరాలుగా నడపబడుతున్న ఈ సంస్థ సుధీర్ రెడ్డి గారికి ఒక ఆశయం అయితే,
మరో ఆశయం గుత్తిని అభివృద్ధి చేయటం. ఆయన గుత్తి, గుంతకల్లు ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పార్టీ ఏదైనా ప్రజల సంక్షేమం ముఖ్యమని అన్ని పార్టీల వారితో కలిసి పనిచేశారు. దూర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం ప్రయాణించే తన ప్రజల కోసం గుత్తి బస్ డిపో ఏర్పాటు కోసం, గుంతకల్లు రైల్వే జోన్ కోసం పోరాడారు. గుత్తికోటను పరిరక్షించి దానికి గుర్తింపు తీసుకురావటానికి కృషి చేశారు. విద్యా వ్యాప్తి కోసం స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్, నోట్బుక్స్ పంచారు. ముసలి వాళ్లకు రగ్గులు పంచారు. ఎన్నో వందల మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించి కంటి చూపు ప్రసాదించారు. సుధీర్ రెడ్డి గారు అన్నిటికంటే ముందు రైతు. ఆయనకు పచ్చదనమంటే ప్రాణం. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతులంటే వల్లమాలిన అభిమానం ఆయనకు. రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడితే అన్నం పెట్టే అన్నదాత కష్టాన్ని చూడలేక అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆకలి తీర్చారు. వాళ్ళకేదైనా సరదా ఉండాలి కదా అని ఎద్దుల పందాలను ప్రోత్సహించారు. నీళ్లు లేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని నడుం బిగించి కాలువలు తవ్వించి చెరువుల పూడిక తీయించి చేపలు పెంచుకోగలిగిన ఆర్థిక వనరుగా దాన్ని తీర్చిదిద్దారంటే అది వారి పుణ్యమే. నీటితో కళకళలాడుతున్న నేటి పాతకు చెరువు, వైటీ చెరువులు ఆయన సేవాస్ఫూర్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. 2016-2018 మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు తాగు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ముందుండి ఆ సమస్యను శాశ్వతంగా రూపుమాపారు. ప్రభుత్వ ప్రతినిధులు చేయాల్సిన పనులు ఎన్నో ఆయన చేశారు. ఇవన్నీ ఆయన నిస్వార్థ సేవకు మచ్చుతునకలు. ఆయనకు ఒక చిన్న పొగట్ట చాలు, అబ్బా భలే చేసినావు సార్ అంటే చాలు పొంగిపోయేవారు. జీవితాంతం శ్రమలోనే ఆనందం వెతుక్కున్నారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మానవుడే మహనీయుడు. ఒక మనిషి అనుకుంటే ఈ సమాజానికి ఎంత చేయవచ్చో అంతా వారు చేసి చూపించి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లారు. కానీ నీడనిచ్చే సేద తీర్చే మర్రి చెట్టులా తన సేవలు చిరస్మరణీయం కావాలని, వారి ఆశయాలను అమలుపరిచి తదనంతర తరాలకు ఆశాజ్యోతిలా నిలిచే సంకల్పానికి ఆటంకం కలగరాదనే ఉద్దేశ్యంతో వారి సతీమణి పద్మావతమ్మ గారు, కుమార్తె వాణి గారు, అల్లుడు రఘునాథరెడ్డి గారు వారు చూపిన బాటలోనే గేట్స్ కళాశాలని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి అల్లుడు గజ్జల రఘునాథరెడ్డి గారు అమెరికాలోని వారి ఉన్నత పదవిని, సుఖమైన జీవితాన్ని వదులుకుని కళాశాలని చూసుకోవటానికి స్వదేశానికి తిరిగి రావటం వారి శ్రద్ధ, నిబద్ధతకు నిదర్శనం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అటువంటి కంటి చూపుతో బాధపడే వారికి సక్షం స్వచ్ఛంద సంస్థ తోడ్పాటుతో ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శకుడైన మామగారి మార్గంలోనే ముందుకు నడుస్తూ మానవీయతను చాటుకున్నారు రఘునాథరెడ్డి గారు. సుధీర్ రెడ్డి గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా, వారి మాట మన మధ్య లేకపోయినా నిత్యం మన గుండె చప్పుడులా మనతోనే ఉంది. పేరులో ధీరత్వం, మాటలో బోళాతనం, మనసులో సమానత్వం. ఇదే సుధీరుడి తత్వం.